హాయ్ వెల్కమ్ టు కొలుగూరు 24/7 న్యూస్ టీవీ. ఇప్పుడు మీడియా వర్గాలలో రాజకీయ వర్గాలలో బాగా చర్చ జరుగుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ ఒకటి. అయితే ఆయన చాలా తప్పు చేశాడు, దిగజారి మాట్లాడారు, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడారు, ఆయన ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడారు, ఇంకొక పార్టీకి అమ్ముడు పోయారని రకరకాల వాదనలు, కామెంట్స్ ఒకవైపు. అతను జర్నలిస్ట్గా మాట్లాడిన విశ్లేషణ మీద ఈ విధంగా దాడి చేయడం భావ్యం కాదంటూ ఒక వర్గం వాదిస్తూ ఉంది. దీంట్లో ఏది సమంజసము, ఏది కరెక్టు తెలుసుకునే ప్రయత్నం, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక జర్నలిస్ట్గా, ఒక అనలిస్ట్గా, పొలిటికల్ అనలిస్ట్గా నేను మాత్రం ఐ స్టాండ్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అని చెప్తున్నాను. అయితే వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆల్రెడీ ఆయన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. అయినా కూడా ఎందుకు ఈ వాదన జరుగుతుందంటే డిబేట్ అయింది. అంటే ఇక్కడ హక్కుల గురించి ప్రశ్న వస్తుంది, ఇక్కడ చట్టం గురించి చర్చ జరుగుతూ ఉంది, అంతర్గతంగా బాగా విశ్లేషణ జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితి జర్నలిస్టులకు అనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందే. అయితే ముందు పూర్తిగా విశ్లేషణకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఇదైతే యాజ్ ఏ మై పర్సనల్ ఐ స్టాండ్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఇక్కడ హక్కుల రక్షణ గురించి నేను డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద కేసు పెట్టడం, వేధించడం వలన రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగింది. పత్రికా స్వేచ్ఛ మీద దాడి జరిగినట్టు, వ్యక్తిగత స్వేచ్ఛ మీద దాడి జరిగినట్టు, భావ స్వేచ్ఛ మీద దాడి జరిగినట్టుగా నేనైతే ఆరోపిస్తూ ఉన్నాను, నేనైతే వాదిస్తూ ఉన్నాను. ఇక్కడ పూర్తిగా విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక జర్నలిస్ట్గానే కాకుండా ఒక అనలిస్ట్గా, పొలిటికల్ అనలిస్ట్గా ప్రసిద్ధికి ఎక్కారు, మనందరికీ తెలిసిందే. అయితే ఒక జర్నలిస్ట్ మాట్లాడినా, ఒక అనలిస్ట్గా మాట్లాడినా, ఒక జర్నలిస్ట్ ఐటెం రాసినా, లేదా ఒక న్యూస్ పబ్లిష్ చేసినా, లేదు ఒక వీడియో రిలీజ్ చేసినా కూడా అన్నీ కూడా జర్నలిజం లిమిట్స్లో, ఎథిక్స్లో, రూల్స్లో బంధంగానే ఉంటాయి. అవి దాటినప్పుడు మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసింది జర్నలిజానికి అవుట్ ఆఫ్ అని చెప్పేసి ఒక పార్టీకి అనుకూలంగా చెప్పాడు. ఊహాతీతమైనటువంటి కథలు లేదా కావాలని దిగజారి మాట్లాడాడు అంటున్నారు. అసలు వాస్తవానికి ఏం మాట్లాడాడంటే, గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ అతని పార్టీ ప్రధానమైనటువంటి వ్యక్తి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరూ కలిసి వెళ్ళి అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ని జైల్లో వేసి అంతమంది అంటే రాజకీయంగా ఆయనని బంధిని చేసేద్దాం, మీరు అనుమతి ఇవ్వాలి అని చెప్పి అడగడం. అయితే దానికి వాళ్ళు అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఉన్నట్టు అమిత్ షా అండి, మోడీ గారి దానికి సమ్మతించలేదని చెప్పేసి వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యల సందర్భంగా విశ్లేషణలో ఇంకొంత చర్చ జరిగింది. ఎందుకు వాళ్ళు రిజెక్ట్ చేశారు అని చెప్పడానికి కారణానిగా కొంత విశ్లేషణ చేశాడు. అదే ఇప్పుడు చర్చల్లోకి వెళ్ళిపోయింది. అది కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎవరో ఒకరు కేసు పెట్టడం, ఆ పనికిరానిటువంటి కంప్లైంట్ మీద అరెస్టులకు వెళ్ళడం అనేది మధ్యకాలం తరచూ చూస్తూ ఉన్నాం. అంటే సంబంధం లేని వ్యక్తి కేసులు పెట్టడం, ఎవరో అభిమాని, ఎవరో చెంచాలు, ఎవరో పేడు ఆర్టిస్టుల మాదిరిగా వెళ్ళడం, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, అరెస్టులు చేయడం ఈ మధ్యకాలం రాజకీయాల్లో చాలా చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఎవరో అభిమాని కేసు పెట్టాడు, దాని ద్వారా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయబోతున్నారన్నటువంటి చర్చ జరిగింది. తాను తెలంగాణ పోలీసులకు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సెక్యూరిటీ కూడా ఇచ్చారని, ఈలోపు రాద్దందం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తానేదో దయదలిచినట్టు, తానేదో కారుణ్య మనిషిలా మాట్లాడుతున్నట్టు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏం చర్యలు తీసుకోవద్దండి అని చెప్పాడు. ఇక్కడ కూడా చర్చ జరగాల్సిన అంశం ఉంది. ఆయన దయదలిస్తే చట్టాన్ని ఆపగలుగుతాడా? ఆయన నిజంగా నేరం చేస్తే ఆయన ఎవరు కన్సిడర్ చేయడానికి? ఆయన మనోభావాలు తీవ్రం ఆయన కన్సిడర్ చేస్తే చట్టాన్ని అతిక్రమిస్తారా? ఈ ప్రశ్న కూడా మనం అడగాల్సి ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు దయ తెలిస్తే కేసు అవుతుంది, దయ విడిస్తే కేసు ఉండదా? చట్టం తీరు అలా ఉంటుందా? అదా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నటువంటి మెసేజ్కి అర్థం. సరే, పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని పక్కకు పెట్టేస్తే నాగేశ్వరరావు గారు మాట్లాడింది ఎంతవరకు, దీంట్లో నిజాయితీ ఎంతవరకు ఉంది, దాంట్లో ప్రశ్నలు ఎంత ఉందో మనం విశ్లేషణ ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఏంటంటే, ఏ విలేకరి, ఏ జర్నలిస్టు, ఏ పత్రికా సంస్థ అయినా ఒక వార్తని రిలీజ్ చేసిన తర్వాత దాని తాలూకు సోర్సు, ఆధారాలను అడిగే హక్కు చట్ట ప్రకారం లేదు. అంటే నేను ఒక వార్త రాస్తే
దానికి ఎవరు చెప్పారు, సోర్స్ ఎక్కడి నుంచి అని ప్రశ్నిస్తానికి వీల్లేదు. ఆ వార్త వల్ల నీకు నష్టం జరిగినా, ఆ వార్త ఫేక్ అయినప్పుడు నువ్వు ఆ కోణంలో క్లెయిమ్ చేసుకోవాల్సింది తప్పించి, నీకు ఎవడు చెప్పాడు, ఆధారాలు ఎవరు ఇచ్చారు చెప్పు, వాళ్ళ సంగతితో నేను తెలుసుకుంటా, కక్ష తీర్చుకుంటామన్న ధోరణిలో మాట్లాడితే చట్ట విరుద్ధంగా మాట్లాడినట్టు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారిని అడిగేది అదే ప్రశ్న. మీకు ఎవరు చెప్పారు, మీరేమో అమిత్ షా ఇంట్లో సోఫాల కింద పండుకున్నారా, లేదా ఆయన కుర్చీల కింద పరదాల చాటు దాచుకొని చెప్పుకున్నారు, ఎవరు చెప్పారు చెప్పు అంటూ వేధిస్తడం అనేది చాలా హాస్యాస్పదం, బ్రెయిన్లెస్ క్వశ్చన్గా నేను భావిస్తాను. ఖచ్చితంగా ఇదే క్వశ్చను ఇలాగే ప్రశ్నించాలంటే రామోజీరావు గారు, ఈనాడు సంస్థ రామోజీరావు గారిని 150 సార్లు శిక్షించాల్సి ఉంటుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ప్రతి వారం పలుకుల పేరు మీద వక్రవాక్యాలు చెప్పే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ముక్కలుగా శిక్షించాల్సి ఉంటుంది. ప్రతి వారం ఆయన వాడేటువంటి వండి వార్చేటువంటి కథనాల వెనక సోర్స్ ఎక్కడిదని అడిగితే ఏం చెప్తాడు? స్పష్టంగా చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో, కవిత గారి ఇంటర్వ్యూలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏం చెప్పారు? మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది, మేము సోఫాల కింద పడుకోమో, బాత్రూంలో దాచుకోమో, మాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీ కింద పనిచేసే డ్రైవర్లో, వంట మనుషులో, ఇంకో సోర్స్ నుంచో ఆఫ్ రికార్డులో ఎవరొకరు చెప్తారు, అది మా సోర్సు అని ఆయనే చెప్పాడు. మరి ఇదే సూత్రము ప్రొఫెసర్ నాగేశ్వర గారికి ఎందుకు వర్తించదు? ఆయనకు ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పుండొచ్చు కదా. అయితే ఇక్కడ ఆయనకు చెప్పినటువంటి వ్యక్తి రిక్వెస్ట్ మేరకు నా పేరు బయట పెట్టకూడదు అని రిక్వెస్ట్ మేరకు, లేదా ఇతరుల సూచన మేరకు, రకరకాల ఒత్తిడుల మేరకు ఆయన వ్యాఖ్యలైతే విత్డ్రా చేసుకున్నారు. ఆయన కూడా రాద్ధాంతం జరుగుతుంది. ఇక్కడ మనం చర్చించాల్సింది ప్రొఫెసర్ నాగేశ్వర గారి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాను, లేదా ఆయన ఐడియాలజీ నుంచి కాదు, పత్రికల మీద, అనలిస్టుల మీద, జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడిని మనం ప్రశ్నించాలి. అంటే ఎవరో ఎక్కడో కేసు పెడతారు, అర్ధరాత్రి వచ్చి తెలంగాణలో, అంటే ఆంధ్ర పోలీసులు తెలంగాణలో మిడ్ నైట్ లిఫ్ట్ చేస్తారు జర్నలిస్టులని. ఇది ఎక్కడి రాజ్యం? ఇది ఎలా జరుగుతుంది? లోకల్ పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, వాళ్ళు అబద్ధం ఆడతారు. మేము ఎల్బీనగర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అది ఎల్బీనగర్ లిమిట్లో కూడా లేదు, ఆ విషయం కూడా తెలియదంటే వాళ్ళు ఎలా కళ్ళకబులు చెప్తున్నారు. అంటే తెలంగాణ పోలీసులు చేతులు కట్టుకుని కూర్చున్నారా, నిద్రపోతున్నారా? ప్రశ్నలు ఆ రోజే పోయిన నెలలో జరిగినటువంటి అరెస్టు విషయంలో ఇచ్చినటువంటి ప్రశ్నలు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా మనం చర్చించాల్సింది పత్రికా జర్నలిస్టుల మీద దాడి, ఇది ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. ఇక్కడ ప్రతి వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మరి ఆ వ్యక్తి స్వేచ్ఛలు, పత్రికా స్వేచ్ఛ హక్కులు, రాజ్యాంగం కల్పించిన భావ స్వేచ్ఛ హక్కులని హరిస్తూ మీరు మాట్లాడడానికి వీరలేదు. మీరు మాకు డ్యామేజ్ అయ్యేలా, మాకు ప్రయోజనం చేయకుండా మాట్లాడాలే తప్ప, మాకు డ్యామేజ్ అయ్యేలా మాట్లాడితే మేము ఊరుకోము, జైల్లో వేస్తాము, మాకు అధికారం ఉందండి ధోరణిలో ఇలాగే కొనసాగితే రేపు అధికారం పోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు ఇవే సెక్షన్లు అప్లై అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ అనుంగులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, గత పాలకుల కాలంలో అంకంబాబు గారు అనే జర్నలిస్టు మీద 73 సంవత్సరాల జర్నలిస్టు మీద మీరు చేసిన తీరు, మీరు అప్పుడు అడిగినటువంటి ప్రశ్నలు మర్చిపోయారా? ఆ రోజు అంకంబాబు గారు ఒక ఆర్టికల్ ఇస్తే, ఆర్టికల్లో ఆయన ఒక వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తేనే ఆనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనని జైల్లో పెట్టి వేధిస్తున్నప్పుడు మీరు ప్రశ్నించారు, అలా జర్నలిస్టులను వేధించకూడదు, 41 నోటీస్ ఇచ్చి ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు అడిగిన ఆ సూత్రం ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద ఎందుకు వర్తించదు? అంకంబాబు గారి విషయంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా ప్రవర్తిస్తారా? ఇది ఎక్కడి విడ్డూరం అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడిగానే భావిస్తాను. పత్రికల మీద జరుగుతున్నట్టు పత్రికా స్వేచ్ఛ మీద దాడిగానే భావిస్తాను నేనైతే. ఖచ్చితంగా ఆయన వ్యక్తిగతంగా చెప్పాడా, గెస్ చేసి చెప్పాడా, ముందస్తు ప్రెడిక్ట్ చేసి చెప్పాడా, సోర్స్ చెప్పాడా అనేది అప్రస్తుతం. ఇక్కడ ఆయన అనలిస్ట్గా చెప్పాడు, దానికి నచ్చితే మీరు యాక్సెప్ట్ చేయండి, లేకపోతే మీ పరువు నష్టం ఉంటే క్లెయిమ్ చేసుకోవాలి తప్పించి ఇట్లా అరెస్టులు, మీరు సోర్సులు అడుగుతూ దాడి చేయడం నిజంగా పత్రికా స్వేచ్ఛ మీద దాడి. ఖచ్చితంగా ఇలా జరిగితే ఇప్పుడే మనం ఈరోజు నోరు తెరచకుంటే, ఈరోజు ప్రశ్నించకుంటే భవిష్యత్తులో ఇంకా జర్నలిస్ట్ అనేవాడు భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ మనం చూస్తా ఉన్నాం, నార్త్ ఇండియాలో ప్రశ్నించే ప్రతి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని నార్త్ ఇండియాలో 8 మంది, సంవత్సరానికి 8 మంది జర్నలిస్టులను కేవలం పాలకుల యొక్క అవినీతిని ప్రశ్నించేందుకు హత్యలు చేస్తూ ఉన్నారు. ఇదే కొనసాగితే, ఇదే సాంప్రదాయం ఇక్కడ కూడా వస్తే జర్నలిస్టులకు ప్రమాదం ఏర్పడుతుంది. ఖచ్చితంగా అందుకనే జర్నలిస్టులు నోరు తెరవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి దాడిని మాత్రం సహించేది లేదు. వ్యక్తిగతంగా ఆయన విత్డ్రా చేసుకుండొచ్చు, కానీ ఈ ప్రయత్నం, ఈ అలజడి, ఇది జరిగిన తీరును మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా
ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి. అది సోర్స్ని అడగడం అంటే అది సిగ్గుమాలిన చర్య. అది చట్టపరంగా చెల్లదు. జర్నలిస్టులు ఎప్పుడు కూడా సోర్స్ అడిగే హక్కు లేదు. కోర్టులు కూడా అడగవు. అయినా కూడా వీళ్ళు దాడి చేసి అడగడం అంటే ఖచ్చితంగా మీరు మాకు అనుకూలంగా మాట్లాడాల్సిందే, మీరు మా గురించి మాట్లాడకుంటే మీరు నోరు మూసుకోవాల్సిందే అని ధోరణిలో ఏదైతే పత్రికా స్వేచ్ఛ మీద ఉక్కుపాదాలు పెడుతున్నారో అది ఖచ్చితంగా చెల్లదు. ఇవే సోర్సులు ఇదే విధంగా ఇలాగే శిక్షించాలి అంటే నేను మొదట చెప్పినట్టే రామోజీరావు గారిని ఆనాడు వైస్రాయ్ హోటల్ దారుణం కానికి మొదలు పెడితే 100 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, సూచిచ్చి రాశాడా, ఇవన్నీ కూడా ప్రశ్నలే వస్తాయి. అట్లా చూసుకుంటూ ప్రతిదీ ఇష్యూగానే స్టార్ట్ అవుతుంది. ఏబిఎన్ రాధాకృష్ణ పడే ప్రతి పలుకు విషయంలో కూడా సోర్సులు అడగాల్సి వస్తుంది, కేసులు పెట్టాల్సి వస్తుంది. వీటికి వాళ్ళు సిద్ధమా అనేది నా ప్రశ్న.